వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోబోయేది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన ద్యూత సభ ఎపిసోడ్ గురించి. ద్యూత సభలో ఆడిన ఆట జూదం కదా. ఆటలో అసలు పాండవులు ఎలా బానిసలయ్యారు, మరి పాండవులు బానిసలయ్యారు బానే ఉంది. అసలు ద్రౌపదికి ఎందుకు అంతటి అవమానం జరిగింది? ద్రౌపది భర్తలెవరు? పంచ పాండవులు. వారు ప్రపంచంలోనే గొప్ప యోధులు. అలాంటి వారు తమ భార్యకు అందరి మధ్యలో అంతటి అవమానం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది? అది ధర్మమే అని ఎందుకు అంగీకరించారు? అసలు ఆ ద్యూత సభలో భీష్ముడున్నాడు, విదురుడున్నారు. ఇంతమంది పెద్దలు ఉండగా కూడా ద్రౌపదికి జరుగుతున్న అన్యాయాన్ని వారందరూ ఎందుకు ఆపలేదు? అసలు సరదాగా మొదలైన ఆట అసలు ఏ స్త్రీ భరించలేనంత అవమానపడేలాగా ద్రౌపదిని అవమానించేంత వరకు ఎలా వెళ్ళింది? ఆ వివరాలన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ధృతరాష్ట్రుడి ఆహ్వానాన్ని మన్నించి పాండవులు ద్రౌపది సమేత హస్తినాపురి చేరారు. ఎందుకు? ద్యూత సభ చూడడానికి, జూదం ఆడడానికి. ఇక ఈ పాండవులకి, ద్రౌపదికి అక్కడ హస్తినాపురిలో వారందరూ స్వాగతం పలికారు. అలానే కురువంశంలో వారు కూడా సగర్వంగా ఆహ్వానించారు వీరిని. ఇక పాండవులు ద్యూత సభలోకి ప్రవేశించారు. ఆ సభలో కురు పెద్దలైనటువంటి భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, అలానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, అలాగా కౌరవులు 100 మంది, ఇంకా ఈ దుర్యోధనుడి స్నేహితుడైన కర్ణుడు, సైంధవుడు, అలానే గురు ద్రోణాచార్యుల వారు కూడా అదే సభలో ఉన్నారు. ఇక ఆట మొదలవబోతుంది. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, నాతో ఆడబోయేది ఎవరు అని. అప్పుడు దుర్యోధనుడు ఇలా సమాధానం ఇస్తాడు, మీతో ఆడబోయేది నేనే, కాకపోతే నా తరపున పాచికలు వేసేది మాత్రం నా మామ శకుని అంటాడు. అంటే జూదంలో పనంగా పెట్టేది పోటీదారుడేమో దుర్యోధనుడే, కాకపోతే పాచికలు వేసేది శకుని అని అర్థం. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, ఆట ఒకరిదే, పాచికలు వేసేది ఇంకొకరా, ఇదేంటి అని. అప్పుడు శకుని, ఆ మాయా శకుని ఇలా అంటాడు, ఎవరు పాచికలు వేస్తే ఏంటి, మీకు ఆట ఆడాలని లేదట్టుంది, అందుకే ఇలా వంకలు పెడుతున్నారు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది, కానివ్వండి ఆట మొదలు పెట్టండి అని. జూదం ఆడుతున్న వ్యక్తి ఆధీనంలో లేదా సంపదగా పరిగణించబడేవి ఏవైనా సరే పనంగా పెడుతూ ఉంటారు. అలాగా మొదటిగా యుధిష్ఠిరుడు తన చేతులకున్న కంకణాలని పెట్టాడు. ఆ కంకణాలు వజ్ర వైడూర్యాలతో పొదిగినవి. ఇక ఇటువైపున దుర్యోధనుడు కూడా అందుకు సమానంగా ఉండే సంపదే పెట్టాడు. కానీ శకుని వేసిన పాచికలతో శకునే నెగ్గాడు. ఆ రౌండ్లో యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. అప్పుడు శకుని ఇలా అంటాడు, నేనే గెలిచాను, మేనల్లుడా నువ్వు గెలిచావు, కాబట్టి ధర్మరాజు సంపదైన ఆ కంకణాలు ఇప్పుడు నీవే అంటాడు. ఆ తరువాత శకుని ఇలా అన్నాడు, ఇప్పుడు ఏం పెడతారు మహారాజా అని. అప్పుడు ధర్మరాజు తన మిగతా ఆభరణాలను పెట్టాడు. అందుకు సమానంగా ఉండేవి ఇటు దుర్యోధనుడు కూడా పెట్టాడు. ఈసారి కూడా శకునే గెలిచాడు. శకుని చేతిలో ఉన్న పాచికలు అలాంటిలాంటివి కాదు, అవి మాయా పాచికలు. అంటే శకుని ఏం పడాలనుకుంటాడో అవే పడతాయి అక్కడ. అలానే పాచికల ఆటలో శకునికి ఉన్నంత ప్రావీణ్యం ఇంకొకరికి లేదు. అది అందరికీ తెలుసు, ధర్మరాజుకు కూడా తెలుసు. కానీ ఆటను కాదు అనడం అనేది ఒక రాజు లక్షణం కాదని చెప్పి మాత్రమే ఆడుతున్నాడు. ఇక అలాగా ఆట కొనసాగుతుంది. పాండవుల సంపదలో ఉన్న ఆభరణాలతో పాటు ఈసారి రాజ్యాన్ని కూడా పెట్టాడు. శకునే గెలిచాడు. ఆ తరువాత సైనికులను కూడా పెట్టాడు. మళ్ళీ శకునే గెలిచాడు. అలాగా పాండవుల సంపదలోని రాజ్యం, సైనికులు, అశ్వాలు, ఏనుగులు, భవనాలు, భవంతులు అలాగా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతూ వచ్చారు. అసలు ఆటలో అన్నీ ఒకరే గెలుస్తారా? ఇదంతా శకుని పన్నాగం. శకుని ఏం చెప్తే అవే పడుతున్నాయి కదా పాచికలు. అలాగా ప్రతి రౌండ్లో శకునే గెలుస్తున్నాడు. అంటే పాండవుల సంపద మొత్తం ఇటు దుర్యోధనుడి వశమైపోయింది. అప్పటికీ తృప్తి చెందలేదు వారు, ఇంకా ఏదో కావాలనుకుంటున్నారు. ఆ విధంగా ఉన్న సంపదంతా అప్పటికే యుధిష్ఠిరుడు కోల్పోయాడు. ఇక ఇప్పుడు శకుని ఇలా అడిగాడు, ఈసారి ఏం పెడుతున్నావు రాజా అని. అప్పుడు అక్కడ ఉన్న కురు పెద్దలకు అర్థమైంది ఏదో ఒక అనర్థం జరగబోతుంది అని. అప్పుడు విదురుడు, మంత్రి కదా,
ధృతరాష్ట్రుడితోటి ఇలా అంటాడు, మహారాజా, నీ కొడుకు దుర్యోధనుడు వంచన చేసి పాండవుల సంపదంతా లాగేసుకున్నాడు. దీనివల్ల రేపు వంశ వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఇదంతా తక్షణమే ఆపి తీరండి అని. కానీ ధృతరాష్ట్రుడు వినడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కాబట్టి. పాండవులతో యుద్ధం చేసి నీ కొడుకులు ఎలాగో గెలవలేరు. కాబట్టి వారిని మోసం చేసి వంచన చేసి వారి సంపదను ఇలా లాక్కోవడం వలన నష్టపోయేది రేపు నీ కొడుకులే అని కూడా చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు అప్పటికీ వినడు. అప్పుడు దుర్యోధనుడితో చెప్పడానికి చూస్తాడు విదురుడు. దుర్యోధనుడు ఇలా అంటాడు, మహామంత్రి విదురా, ఎప్పుడూ కూడా మీరు ఆ పాండవుల పక్షానే మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఉంటూ ఈ రాజ్యానికి మంత్రి అయ్యి ఉండి కూడా వారి శ్రేయస్సే కోరుతూ ఉన్నారు. మీరెప్పుడు పాండవుల పక్షపాతే. ఇలాంటివి మరొకసారి మాట్లాడొద్దు అంటాడు. మూర్ఖులకు ఎంత చెప్పినా వినదని చెప్పి విదురుడు ఏం చేయలేక ఆగిపోతాడు. ఎందుకంటే ఆ ఆటను కేవలం ధృతరాష్ట్రుడే ఆపగలడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి ఎంతగానో చెప్పడానికి ప్రయత్నించాడు విదురుడు. కానీ అతను వినలేదు. ఇక ఆట కొనసాగుతుంది. అప్పుడు శకుని ఇలా అంటాడు, ఈసారి ఏం పెడుతున్నావు పనంగా అని. అప్పుడు యుధిష్ఠిరుడు తన తమ్ముడైన నకులుడిని పెడతాడు. ఆ తరువాత ముందు జరుగుతున్నట్లుగానే శకునే గెలిచాడు. అంటే నకులుడు ఆ దుర్యోధనుడికి బానిస అయ్యాడు. ఈసారి ఏం పెడుతున్నావు అని అడిగాడు శకుని. అప్పుడు యుధిష్ఠిరుడు చేసేదేం లేక సహదేవుడిని పెట్టాడు. ఈసారి కూడా శకునే గెలిచాడు. అలాగా ఆ తరువాత అర్జునుడి తర్వాత భీముడిని పెట్టాడు. భీముడిని అర్జునుడిని కూడా కోల్పోయాడు యుధిష్ఠిరుడు. ఇక దుర్యోధనుడి సంతోషం అంతా ఇంతా కాదు, అక్కడ ధృతరాష్ట్రుడు కూడా సంతోషపడుతున్నాడు. ఇక దుశ్శాసనుడు కర్ణుడైతే గర్వంతో విర్రవీగుతున్నారు. ఇకప్పుడు శకుని, మాయా శకుని మళ్ళీ ఇలా అడిగాడు, ఈసారి ఏం పెడుతున్నావు అని. ఇక నా దగ్గర ఏం మిగిలింది పెట్టడానికి అంటాడు. నువ్వున్నావు కదా అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు జూదంలో పణంగా తనని తానే పెట్టాడు. మళ్ళీ ముందు జరిగినట్టుగానే శకుని గెలిచాడు. యుధిష్ఠిరుడు కూడా వారికి బానిస అయ్యాడు. కాసేపటి క్రితం వరకు భూమండలానికి మొత్తానికి చక్రవర్తిగా ఉన్న ధర్మరాజు ఈ జూదం ఆడడం వలన తన సంపదని, రాజ్యాన్ని, సైనికుల్ని, ఆఖరికి తన తమ్ముల్ని, ఇక చివరిగా తనని తానే కోల్పోయాడు. చూసారా జూదం ఎంతకు దారి తీసిందో. దుర్యోధనుడు ఇంకా చలబడలేదు. శకుని మళ్ళీ ఇలా అడుగుతాడు, ఈసారి ఏం పనంగా పెడుతున్నావు అని. అప్పుడు ధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చాడు, స్వయంగా నన్ను నేనే కోల్పోయాను. ఇక నాకు దేని మీదైనా అధికారం ఎక్కడుంది? నేనింక ఏం పెట్టగలను పనంగా అని. అప్పుడు శకుని ఇలా అంటాడు, మీ పంచపాండవుల సొత్తు అయినటువంటి మీ భార్య ద్రుపద కన్య ద్రౌపదిని ఆటలో పనంగా పెట్టు అని. యుధిష్ఠిరుడు ద్రౌపదిని కూడా పనంగా పెడతాడు. మళ్ళీ యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. అంటే ద్రౌపది కూడా వారికి దాసి అయ్యింది. దుర్యోధనుడు గర్వంతో ఇలా అంటున్నాడు, మహామంత్రి విదురా, వెళ్ళి ఆ దాసి ద్రుపద కన్య పాంచాల రాకుమారి, ఈ పంచపాండవుల పత్ని అయిన ఆ ద్రౌపదిని తీసుకుని ఇక్కడికి రా. నా మందిరంలో బూజు ఉంది, అది ఆ దాసి చేత శుభ్రం చేపిస్తాను అని. విదురుడు ఇలా అంటాడు, నీచుడా, పంచపాండవుల భార్య అయిన ద్రౌపది కురుకుల వధువు. ఇలా మోసం చేసి ఆట ఆడడమే కాకుండా ఇప్పుడు నన్ను ఇలాంటి పనికి కుర్మాయిస్తావా? నేను ఆ పని చేయను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు తన సైనికులలో ఒకడిని పంపిస్తాడు. వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని తీసుకుని రమ్మంటాడు. ఆ సైనికుడు వెళ్తాడు. వెళ్ళి ద్రౌపదితో ఇలా చెప్తాడు, మిమ్మల్ని రాకుమార దుర్యోధనుల వారు గెలుచుకున్నారు. ఎలా అంటే యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ళని, రాజ్యాన్ని, సంపదని, మిమ్మల్ని, ఆయన కూడా కోల్పోయాడు. కాబట్టి మిమ్మల్ని దుర్యోధనుల వారు తీసుకుని రమ్మని చెప్పారు అని. అప్పుడు ద్రౌపది ఇలా అంటుంది, ఇలా ఎక్కడైనా జరిగిందా చరిత్రలో? ఎక్కడైనా ఆటలో భార్యని, తమ్ముళ్ళని పనంగా పెడతారా? అసలు ఇది ఎక్కడా జరగలేదు. అయినా కూడా నువ్వు వెళ్ళి నా పతిదేవుల వారిని అడుగు, నన్ను ఓడి ఆయన ఓడెనా, ఆయన ఓడి నన్ను ఓడెనా అని. అంటే ద్రౌపది మాటలలో అర్థం, అసలు యుధిష్ఠిరుడికి ద్రౌపదిని జూదంలో పనంగా పెట్టే అధికారం ఉందా? అసలు ద్రౌపది ఎవరు? పంచపాండవుల పత్ని. అంటే కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే పెట్టకూడదు కదా. అలానే అసలు యుధిష్ఠిరుడు కోల్పోయిన తరువాత
ద్రౌపదిని పెట్టాడు. అసలు యుధిష్ఠిరుడే ఓడిపోయాడు. ఇక అలాంటప్పుడు భార్య మీద అధికారం ఎలా ఉండిద్ది? ఎలా పెట్టగలుగుతాడు జూదంలో? కాబట్టి అతనికంటే ముందు ద్రౌపదిని పెట్టి ఓడిపోయినా, ఆ తరువాత పెట్టి ఓడిపోయినా సరే ఇది చెల్లుబాటు అవ్వదు కదా. అది ద్రౌపది మాటలలో ఆంతర్యం. ఇక ఈ సైనికుడు వెంటనే వెళ్ళి సభామందిరంలో ద్రౌపది అడిగిన ప్రశ్నను చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, వెళ్ళు, ఆ దాసి ద్రౌపదినే ఇక్కడికి వచ్చి ఆ ప్రశ్నని అడగమని చెప్పు అని. కానీ ద్రౌపది ప్రశ్నలకు భయపడుతున్న ఆ సైనికుడు వెళ్ళలేడని అర్థమయ్యింది. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితో చెప్తాడు, వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రాపో అని. దుశ్శాసనుడు పెద్దగా నవ్వుతూ ద్రౌపది మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ద్రౌపది రజస్వలగా ఉంది, అంటే ఏకవస్త్రం ధరించి ఉంది. ఇక దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని తీసుకుని రాపోతాడు. అప్పుడు ద్రౌపది ఇదే విషయం గురించి కూడా చెప్తుంది. నేను అలా ఏకవస్త్రంతో ఆ సభా మందిరంలోకి రాలేనని కూడా చెప్తుంది. అయినా ఈ నీచపు దుశ్శాసనుడు ఆమె పవిత్రమైన కేశాలను పట్టి ఈడ్చుక వస్తాడు. ద్రౌపదిని ఈడ్చుకొని వస్తున్నప్పుడు ద్రౌపది ఆర్తనాదాలకు సభా మందిరం మొత్తం మారు మ్రోగిపోయింది. పాండవుల కళ్ళల్లో రక్తపు కన్నీరు తిరుగుతున్నాయి. ఇటు భీష్ముడు, అటు విదురుడు, గురు ద్రోణాచార్యుల వారు నిస్సహాయ స్థితిలో ఉండి అదంతా చూస్తూ ఉన్నారు. సభా మందిరంలోకి ద్రౌపదిని అలా ఈడ్చుకుని వచ్చిన తరువాత ద్రౌపదిని ఆ పరిస్థితుల్లో చూసి పాండవులు తట్టుకోలేకపోయారు. కానీ వారు అప్పటికీ ఏమీ చేయలేకపోయారు. ఇక ద్రౌపది కళ్ళన్నీ కన్నీరుతో నిండిపోయాయి. ఆమె కళ్ళల్లో బాధ, కోపం రెండూ కలగలిపి ఆమె గొంతులో నుంచి ఇలాంటి వాక్యాలు బయటికి వచ్చాయి. ఇక్కడ ఉన్న పెద్దలారా, చెప్పండి, నన్ను ధర్మంగా గెలుచుకున్నారా, అధర్మంగా గెలుచుకున్నారా? అసలు నన్ను ఓడాక నా భర్త ఓడాడా, నా భర్త ఓడాక నేను ఓడానా? చెప్పండి, ఇది అసలు ధర్మమా అని. ద్రౌపది ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ద్రౌపది ఇలా అంటుంది, గంగాపుత్ర భీష్మ, మీరు కురు పెద్ద కదా, ధర్మం ఏంటి అధర్మం ఏంటి మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? అన్యాయం జరిగితే మీరు చూడలేరు కదా, అలాంటి మీ కళ్ళ ముందు జరుగుతుంది, ఇదంతా ధర్మమేనా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీష్ముల వారు ఇలా సమాధానం ఇస్తారు, అమ్మా ద్రౌపది, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే నిన్ను నీ భర్త తనని తాను కోల్పోయిన తరువాత నిన్ను పనంగా పెట్టి అధికారాన్ని కూడా కోల్పోయాడు. అయినప్పటికీ పెట్టాడు. అది ఒక్క పక్కన పెడితే నీ భర్తకు నీ మీద అధికారం ఎప్పటికీ ఉంటుంది. అలానే నువ్వు నీ భర్త మాటని కూడా పాటించి తీరాల్సిందే. కాబట్టి ఇది ధర్మమా అధర్మమా ఎవరం తేల్చి చెప్పలేము అంటాడు. అసలు నిన్ను జూదంలో పనంగా పెట్టిన నీ భర్త ధర్మరాజే చెప్పాలి ఇది ధర్మమా అధర్మమా అని. అప్పుడు ద్రౌపది తన భర్త వైపు చూస్తుంది. ధర్మరాజు తల దించుకుంటాడు, ఏమీ సమాధానం ఇవ్వడు. అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఇక దుర్యోధనుడు ద్రౌపదిని చూస్తూ తన తొడలు చూపిస్తూ ఇలా అంటాడు, దాసి ద్రౌపది రా, వచ్చిన తొడలపైన కూర్చో అంటాడు. అప్పుడు భీముడి కోపానికి అవధులు లేవు. అప్పుడు భీముడు ఇలా అంటాడు, దుర్యోధన, ఏ తొడలు చూపించైతే ద్రౌపదిని అవమానించావో ఆ తొడలు రెండు విరిచేసి నేను నిన్ను హతమారుస్తాను అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి పుత్రుడైన వికర్ణుడు ఇలా అంటాడు, అసలు ద్రౌపది అడిగిన ప్రశ్నకు ఎవరం సమాధానం చెప్పకుండా ద్రౌపదికి ఇంత అవమానం తలపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీరెవరూ చెప్పలేకపోతే నేను చెప్తాను. అసలు ధర్మరాజు తనని తాను కోల్పోయిన తరువాత ద్రౌపదిని పనంగా పెట్టడం అధర్మమే. అలానే అలా గెలుచుకున్న తరువాత ద్రౌపది అసలు దుర్యోధనుడికి దాసి ఎలా అవుతుంది? పైగా ద్రౌపది ఇప్పుడు ఏకవస్త్రంలో ఉంది. అలాంటి సమయంలో ఇలాంటివన్నీ చేయడం అధర్మమే కదా అంటాడు. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు, వికర్ణ, నీవెందుకు మాట్లాడుతున్నావు? నీవింకా చిన్న పిల్లాడివే. అసలు ఇది అధర్మం అయితే ఆ పాండవులు ఊరుకుంటారా ఏంటి? ఇక్కడ సభలో ఉన్న వారందరూ మౌనంగా ఉన్నారంటే ఏంటి అర్థం? ఇక్కడ జరిగిందంతా ధర్మబద్ధంగా జరిగిందని అర్థం. కాబట్టి నువ్వు ఎక్కువగా మాట్లాడకు. అలానే కర్ణుడు ఇంకా కూడా మాట్లాడుతున్నాడు. కర్ణుడు ఆనాడు స్వయంవరంలో జరిగిన అవమానానికి ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. దానివల్ల కర్ణుడు చేసిన మంచి పనులన్నీ ఒక పక్షాన, ఇప్పుడు మాట్లాడుతున్న దానివల్ల చుట్టుకున్న పాపమే ఎక్కువైపోయింది. కర్ణుడు ఇలా అంటాడు, అసలు ఈ పంచపాండవుల భార్య అయిన ద్రౌపది ఏమన్నా పతివ్రతనా ఏంటి?
ఆమె ఒక స్త్రీ అయ్యుండి 5 పురుషుల్ని వివాహమాడింది. అలాంటి స్త్రీని వేశ్య అంటారు. అలాంటి స్త్రీకి ఇలాంటి అవమానం జరిగితే పెద్ద విషయమేమీ కాదు. అలాంటి స్త్రీ ఏకవస్త్రంలో ఉంటే ఏంటి, లేకపోతే తన ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఏంటి అంటాడు. ఈ మాట విన్న వెంటనే అర్జునుడికి భీముడికి కోపం వస్తుంది. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, భీమా, ఎందుకు గొంతు చించుకుంటున్నావు? నీవేమైనా ఇప్పుడు రాకుమారుడివి అనుకుంటున్నావా ఏంటి? నువ్వు నా దాసుడివి. మీరందరూ నా దాసులు అయిపోయారు. మీరు మీ పై వస్త్రాలని తొలగించి నా ముందు మోకాళ్ళ మీద కూర్చోండి అంటాడు. అలానే దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఇలా అంటాడు, దుశ్శాసన, వెళ్ళి ఆ ద్రౌపది పై వస్త్రాన్ని లాగు అంటాడు. ఇక ఈ దుశ్శాసనుడు పెద్దగా నవ్వుతూ ద్రౌపది పై వస్త్రాన్ని ముట్టుకుని ఆ చీరను లాగే ప్రయత్నం చేస్తున్నాడు. పాండవులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇక భీష్ముడు, విదురుడు, ద్రోణుడైతే తట్టుకోలేకపోతున్నారు ఈ అన్యాయాన్ని. దుశ్శాసనుడు ద్రౌపది పై వస్త్రాన్ని లాగుతున్నప్పుడు ద్రౌపది తన భర్తల వైపు చూస్తుంది. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతారు. ఇక ద్రౌపది ఎవ్వరూ ఏమీ చేయలేరని కృష్ణుణ్ణి తలుచుకుంటుంది. కృష్ణ, నీవే నన్ను కాపాడగలవయ్యా అని కళ్ళు మూసుకొని కృష్ణుడికి చేతులు 2 జోడించి ఆమె తలని కృష్ణుడి పాదాల వద్ద ఉన్నట్లుగా ఊహించుకుంటుంది. కృష్ణుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి ద్రౌపది చీర లాగుతున్న దుశ్శాసనుడికి చీరను ఎంత లాగినా సరే ఇక చీర వచ్చే విధంగానే చేస్తున్నాడు. అంటే దుశ్శాసనుడు చీర లాగుతున్నప్పటికీ ఆ చీర పూర్తవడం లేదు. ఎన్నో వందల వేల చీరలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఒక శక్తి వచ్చి దుశ్శాసనుడు వెనక్కి పడిపోయేలాగా చేస్తుంది. సభలో ఉన్న వారందరికీ అది శ్రీకృష్ణ లీల అని అర్థమైంది. అక్కడ జరిగింది అధర్మం, అన్యాయం. ద్రౌపది పట్ల అట్లా జరిగిన దానికి ఖచ్చితంగా సరే ఆ వంశ వినాశనం జరిగి తీరుతుందని అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలిసింది. ఇక ఆ తరువాత భీముడు ఇలా అంటాడు, పవిత్రమైన ద్రౌపది కేశాలను ముట్టుకున్న, ద్రౌపది చీరలాగబోయిన ఆ దుశ్శాసనుడి ఛాతీలోని రక్తాన్ని నేను తాగి తీరతాను అని అర్జునుడు ఇలాంటి శపథం చేశాడు. నేను ద్రౌపదిని అవమానించిన ఆ కర్ణుడి అంతు చూస్తాను అని. పాండవులు చలించిపోయారు. అక్కడ ఉన్నవారు ఎవరైతే ద్రౌపదిని అలా అవమానించాలని చూశారో వారి అందరి అంతు చూస్తామని శపథాలు చేస్తున్నారు. ఇది విన్న ధృతరాష్ట్రుడు ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు. ఇలాగే కనుక వదిలేస్తే పాండవులు ద్రౌపదికి వారికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా బదులుగా యుద్ధం చేసి తన వంశ వినాశనం అంటే తన కొడుకులందరినీ చంపేస్తాడని ఊహించిన ధృతరాష్ట్రుడు ద్రౌపదిని చల్లబరచడానికి, అమ్మా ద్రౌపది, నీకు జరిగింది అన్యాయమే, నువ్వు ఏం కోరిక కావాలో కోరుకో తల్లి, నెరవేరుస్తాను అంటాడు. మహాసాధ్వి ఏం కోరుకుందో తెలుసా? తన భర్త యుధిష్ఠిరుడిని దాస్యం నుంచి విడిపించమని అడిగింది. ధృతరాష్ట్రుడు ఆమెకి ఆ వరాన్ని ఇస్తాడు. అలానే ఇంకొకటి ఏం కావాలో కోరుకోమంటాడు. ఈసారి ఏం కోరుకుందో తెలుసా? తన మిగతా 4 భర్తల్ని దాస్యం నుంచి విడిపించండి అని కోరుకుంది. అలానే వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇచ్చేయండి అని కోరుకుంటుంది. ఎందుకంటే ద్రౌపదికి కావాల్సింది తన భర్తలు స్వతంత్రులు అవ్వడం. అలాగా పంచపాండవులు స్వతంత్రులు అయ్యారు. ఇక యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మేము మా రాజ్యానికి తిరిగి వెళుతున్నాము అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, మీరు వెళ్ళండి, మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి, మీ సంపద మీ రాజ్యం మొత్తం తిరిగి ఇస్తున్నాను, వెళ్ళి మీరు ప్రశాంతంగా మీ రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పి పంపిస్తాడు. అలాగా పంచ పాండవులు అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళిన తరువాత ఏం జరిగింది, వారు అజ్ఞాతవాసానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఆ వివరాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు పర్సనల్గా ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఏమనిపించిందంటే, అసలు ధర్మరాజు జీవితానికి ఒప్పుకోకపోయిండుంటే బాగుండేదేమో కదా. ఒకవేళ ఒప్పుకున్నా ఎప్పుడైతే ఆ శకుని ఏదో మాయ చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడైనా మధ్యలో ఆపేసి ఉన్నట్లయితే బాగుండేదేమో. లేదా అసలు ద్రౌపదిని జూదంలో పనంగా పెట్టకపోయిండుంటే బాగుండేదేమో. అదీ కాకపోయినా ద్రౌపదికి అంత అవమానం జరిగేటప్పుడు ఈ పాండవులు తిరుగుబాటు చేసి ఉన్నట్లయితే ద్రౌపదికి పాపం అంతటి అవమానం జరిగేది కాదేమో కదా.
అసలు ద్రౌపది భావోద్వేగాలు ఆ సమయంలో ఎలా ఉండుంటాయో కదా. ఎందుకంటే ద్రౌపదికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు భర్తలున్నారు. మరి ఆ భర్తలు కూడా ఆ సమయంలో ప్రపంచంలోనే గొప్ప వీరులు. మరి వారి కళ్ళ ముందే ఆవిడికి అంత ఘోర అవమానం జరుగుతుంటే ఆవిడసలు ఎలా తట్టుకోగలదు? పాండవులు కూడా తమ కళ్ళ ముందే తమ భార్యకు అంత ఘోర అవమానం జరుగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకొని పోవడం, అదంతా చూస్తూ ఉండడం చాలా నరకం కదా అసలు. కొన్నిసార్లు అంతే, కఠినంగా ఉన్న కొన్ని సందర్భాలలో ఆపి తీరాలి, లేకపోతే వాటి పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. అందుకు ఉదాహరణేనేమో ఈ సంఘటన కూడా. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.